audio jungle. గత 10 రోజులుగా రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రధానంగా మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా కేరళలో వరదలు వచ్చి కొట్టుకపోతే కూడా అక్కడ ప్రభుత్వాలు చేస్తున్న హడావిడి కంటే ఎక్కువగా తెలంగాణకి ఏదో ఉపద్రవం వచ్చినట్టు ఆ ఉపద్రవంలో కేసీఆర్ కుటుంబం కొట్టుకుపోతున్నట్టు అత్యవసరంగా ఆ కుటుంబాన్ని కాపాడడానికి కొంగర కలాన్లో 25 లక్షల మందిని తమ సైన్యంగా చూపించి ఇక యుద్ధానికి మొహరిస్తున్నామన్నట్టుగా కేటీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు. అయితే ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే మధ్యయుగాల చక్రవర్తిని తలపిస్తున్నాడు. మధ్యయుగాల చక్రవర్తులకు తామే రాజ్యము రాజ్యమే తాము అన్నట్టుగా పాలన సాగించాడు. ఇవాళ ఈ నయా మధ్యయుగాల చక్రవర్తి చంద్రశేఖరరావు గారు తానే రాష్ట్రము రాష్ట్రమే తాను అని అనుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. ఏది ఏమైనా 51 నెలల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో వారు ఏమేమి ఎలుగబెట్టినరో ప్రగతి నివేదన సభ పేరు మీద 25 లక్షల మందిని పోగేసి వారు సభ నిర్వహించి నివేదికను ప్రజలకు చెప్తా అని చెప్పిండు. సరే, తన పార్టీ కార్యక్రమాలు తాను ఏమన్నా చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక రాజకీయ పార్టీగా సభలు పెట్టుకొని సమావేశాలు పెట్టుకొని తమ పార్టీ విధి విధానాలను కానీ పరిపాలనలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను చెప్పుకోవడానికి కూడా ప్రతిపక్ష పార్టీలుగా మేము తప్పు పట్టడం లేదు. కానీ స్వయంగా పాలకుడైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియమ నిబంధనలు అమలు చేయడానికి గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చట్టాలను నియమ నిబంధనలను రాజ్యాంగాన్ని పరిరక్షించి బంధుప్రీతి లేకుండా చట్టాల ఉల్లంఘన లేకుండా పరిపాలన చేస్తా అని ప్రమాణ స్వీకారం చేసి ఈనాడు చంద్రశేఖరరావు గారే స్వయంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నాడు. ఉదాహరణ, ఇక్కడ ఒక్కసారి మీరు చూస్తే ఊరుకో ట్రాక్టర్ రావాలని చెప్పిండు. ఇవాళ వాస్తవంగా చంద్రశేఖరరావు గారే రైతు. ఆ రైతు గజ్వేల్ ఫామ్ హౌజ్లో పంట పండిస్తే ఎకరాకు ₹1 కోటి పండినాయని చెప్పి గతంలో మీరే రాసిండ్రు. స్వయంగా రైతు అయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఊరుకో ట్రాక్టర్ అంటే దాదాపుగా 12,000 గ్రామ పంచాయతీలే ఉన్నాయి. చిన్న చిన్న గ్రామాలు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే కనీసము 12,000 ట్రాక్టర్లను గ్రామాల నుంచి కొంగర కలాన్లో జరగబోయే టీఆర్ఎస్ సభకు జనాలను తీసుకొని రమ్మని చెప్పి వారు పిలిపివ్వడం జరిగింది. అయితే ట్రాక్టర్ జనాలను తోలడానికి ప్రజా రవాణా వాహనం కాదు. ట్రాక్టర్ అనేది వ్యవసాయ పనులకు ఉపయోగించాల్సిన యంత్రము మాత్రమే. ప్రజా రవాణా అనేది నిషేధం. రవాణా చట్టం ప్రకారం ట్రాక్టర్లలో ఎవరైనా ప్రజలు ప్రయాణిస్తే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా చనిపోయినా ఇన్సూరెన్స్ అనేది రాదు. రెండవది, అలా జనాలను ఎక్కించుకొని తోలిన యజమానుల మీద డ్రైవర్ల మీద కేసులు పెట్టి అరెస్టు చేయాలి. మరి రవాణా చట్టాన్ని ఉల్లంఘించి టీఆర్ఎస్ సభకు ప్రజలని తరలించండి అని పిలిపించిన చంద్రశేఖరరావు గారి మీద కేసులు పెట్టవలసిన బాధ్యత అధికారులకు ఉందా లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారే బాధ్యతారహితంగా వ్యవసాయ ఆధారిత పనుల కోసం వినియోగించాల్సిన ట్రాక్టర్లలో టీఆర్ఎస్ సభకు జనాలను తరలిస్తున్న సందర్భంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే ట్రాక్టర్లలో దాదాపు ఒక్క ఖమ్మం జిల్లా నుంచే నిన్న 2,000 ట్రాక్టర్లు తరలి వచ్చినాయని చెప్పి పత్రికలలో పెద్ద పెద్ద ఫోటోలు పడ్డాయి. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు
మంత్రిగా, అదేవిధంగా పువ్వాడ అజయ్ శాసనసభ్యుడిగా జెండాలు ఊపి 2000 ట్రాక్టర్లను ఖమ్మం నుంచే తరలించిందంటే తక్షణమే మంత్రి మీద, ఎమ్మెల్యే మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. ఎందుకు ట్రాక్టర్లను నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల రవాణా కోసం పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తుంటే అధికారులు కళ్ళు మూసుకొని ఎందుకుంటున్నారని చెప్పి మేము అధికారులను అడగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ట్రాక్టర్లలో తీసుకురండి అని పిలిపించిన చంద్రశేఖరరావు గారిని, ట్రాక్టర్లలో జనాలను తరలించడానికి ప్రయత్నం చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారిని, పువ్వాడ అజయ్ గారి మీద అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అధికారులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలైన సుమోటో కింద కేసు తీసుకొని వీళ్లకు నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.